వంట పని అంటే కేవలం ఉడికించడం మాత్రమే కాదు. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, నిమ్మకాయలు, అల్లం, వెల్లుల్లి వంటివి చెడిపోకుండా చూస్తుండాలి. ఏ ఏ కూరగాయలు ఎన్ని దినాలు ఉంటాయి, ఏవి తొందరగా చెడిపోతాయి అనేది కూడా తెలిసి ఉండాలి. తెలిసుంటే చాలదు. రోజు ఒకే రకమైన వంట చేయడం కాదు, రకరకాలుగా వంటలు చేస్తూ వంటింటిని నిర్వహించాలి. తినేవారి అభిరుచులకు తగ్గట్టు ఇష్టాయిష్టాలు, తినే సామర్థ్యం తెలిసి ఉండాలి. దానికి తగ్గట్టు సరుకుల కొలత తెలుసుకుని సరిపడా పాత్రలు కూడా సమకూర్చుకోవాలి. రుబ్బాలి, వేయించాలి, ఉడికించాలి, పొడి చెయ్యాలి, షాలో ఫ్రై, డీప్ ఫ్రై వంటివి కూడా చెయ్యాలి. మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. కుక్కర్ మూత పెట్టాలి కానీ కేకలేయొద్దు. అంట్లను కడగాలి, తుడవాలి, సర్దాలి. శుభ్రతను పాటిస్తూ ఓ యుద్ధమే చెయ్యాలి. నిన్నటి పాలు, ఈరోజు పాలు, పాత కాఫీ డికాక్షన్, కొత్త డికాక్షన్, కాఫీ పొడి, టీ పొడి వంటి వాటి మధ్య తేడా తెలియాలి. తెచ్చిన సామాన్లు సర్దిపెట్టే స్టోర్స్ మేనేజ్మెంట్ కూడా తెలిసి ఉండాలి. 2-3 బర్నర్లపై ఒకేసారి వంటలు చేయగలిగే టైం మేనేజ్మెంట్ కూడా తెలుసుకోవాలి. వడ్డించడం తెలిసి ఉండాలి. మిగిలిపోయిన వాటిని ఖాళీ చేసి వేరే పాత్రలోకి సర్దిపెట్టే స్పేస్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి. అమ్మా అంటూ పిలిచే వేరువేరు వ్యక్తుల పిలుపులకు స్పందిస్తూ సమయానికి అన్ని పనులు పూర్తి చేయగలిగే మల్టీ టాస్కింగ్ కూడా రావాలి. ఒక దోశ హాట్ బాక్స్లో పెట్టి, ఒక దోశ ప్లేట్లో వేసి, ఇంకొక దోశ పెనం మీద కాల్చే చేతివాటం కలిగి ఉండాలి. ఇదంతా నిత్య మేనేజ్మెంట్. చిన్న చిన్న గాయాలు, చొరకలకు చెల్లించక కామన్ సెన్స్, సమయస్ఫూర్తి కలిగి ఉండాలి. ఇవన్నీ ఏ కోచింగ్ సెంటర్లకు పోకుండా తరతరాలుగా నేర్చుకుంటూ వస్తున్న ఆ శ్రమజీవులకు అందరికీ కూడా ఒక గౌరవాన్ని ఇచ్చే నమస్కారం. వంట పనా, అదే మహా గొప్ప పనా అంటూ వెటకారంగా మాట్లాడే ముందు ఈ సామర్థ్యాలు, సుగుణాలు మనకున్నాయా అని ఆలోచించాలి. వంట పని అందరి అవసరం. అది మన జీవనాధారం. వంట పని ఒక ధ్యానం, భక్తి, దినచర్య, కళ, విజ్ఞానం, ప్రేమ, అనుభూతి, సేవ, గౌరవం, విలువ. ఈ విషయాల్లో వెటకారం తగదు. వంటింటి కళాకారులకందరికీ ఒక పెద్ద నమస్కారం. ఇదొక కన్నడ కవితకి అనువాదం. ఎవరో మహానుభావుడు చంద్రశేఖర్ గరుగుల అనే ఆయన తెలుగు అనువాదం. గుడ్ లక్.